నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యురాలు డాక్టర్ నిఖిల, విద్యుత్ శాఖ ఏఈ జమీలా బేగం, బీసీ హాస్టల్ వార్డెన్ రమ్య, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రూత్, ప్రభుత్వ వైద్యశాల టెక్నికల్ విభాగానికి చెందిన సౌజన్యులతో పాటు ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు, సచివాలయ మహిళా పోలీసులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా పోలీస్ స్టేషన్లో స్లీపర్గా పనిచేస్తున్న చిన్నమ్మను డీఎస్పీ, సిఐ, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. మహిళలు విద్య ద్వారానే అభివృద్ధి సాధించగలరని, మహిళా సాధికారిత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మహిళలు ముందుకు రావాలని ఆయన పేర్కొన్నారు. అందరూ వందే మాతరం జయశీతలం శస్యశ్యామలం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితంగం రక్తపదం భుజం భవయమి భక్తి ముక్తి ప్రదం భూషితంగం రక్తపదం భుజం భవయమి వరసుర రాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం. వైద్య విద్య పైన చాలా మక్కువ కలిగి మా క్లాస్ పెట్టండి రా. ఉన్నాను సార్ కిందకి పెడితే కదా. ఆర్థోపెడిక్ సర్జన్ బయటకు వచ్చారు. దాన్ని వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా సహకరించి ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్లోకి అమ్మాయి రావడము ఎంతమంది ఇష్టపడరు. ఇప్పుడు వచ్చిన మా మహిళా సిబ్బందులకు, స్టూడెంట్స్, అదేవిధంగా పత్రికా సోదరులకు, మిగతా అందరికి కూడా నమస్కారాలు. మొదటగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు సంబంధించి మన స్టేజ్ మీద చాలామంది డాక్టర్స్ మాట్లాడారు, ఇంజనీర్లు మాట్లాడారు, అదేవిధంగా ప్రిన్సిపల్స్ మాట్లాడారు, రకరకాలు మాట్లాడారు. అవన్నీ కూడా మీకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. అంటే మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా సాధించాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ స్టేజ్ మీద ఉన్న 5 మంది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ మహిళా దినోత్సవం యొక్క పర్పస్ ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. దాని యొక్క పర్పస్ గ్రహించాలి మనమంతా కూడా. ముఖ్యంగా ఎందుకంటే ఈ గత సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతాం కాబట్టి ఆ సంవత్సర కాలంలో మహిళల వల్ల ఎన్ని విజయాలు సాధించారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది దీని ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇలాంటి రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడము, మహిళలు ఏ విధంగా ముందుకు పోతున్నారు, ఏ విధంగా పోతున్నారు, అదేవిధంగా ఏ విధంగా సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పి మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది భవిష్యత్తులో, వాళ్ళు మహిళలు ఇంకా ఎలా అభివృద్ధి చెందుతారు, ఎలా భవిష్యత్తు ముందుకు పోతారని చెప్పి మనమందరూ అలా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. అందరూ కూడా ఆలోచించి వాళ్ళ మహిళా అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్న పురాణాల కాలం నుంచి పురాణాల్లో కానీ, వేదాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ మహిళ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలిసిందే.
స్త్రీ అంటే ఒక శక్తి లాంటిదని చెప్పి అందరికీ తెలుసు, ఆ ప్రాధాన్యత తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది సమాజంలో. ఆ ప్రత్యేకతలో ఒక కుటుంబ అభివృద్ధి కోసం కానీ, సమాజం అభివృద్ధి కోసం కానీ, దేశం రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, ప్రపంచం అభివృద్ధి కోసం వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ గౌరవించవలసిన ప్రతి ఒక్కరి బాధ్యత మన మీద ఉంది. ప్రతి ఒక్కరు వాళ్ళ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. చూస్తున్నాం, ఎక్కడ చెప్తుంటారు పెద్దలు, ఎక్కడ మహిళలను గౌరవించబడతారు అక్కడ దేవతలు తిరుగుతారని చెప్పి. అది మామూలు విషయం కాదు, అది పెద్దలు చెప్పిన విషయము, నిత్య సత్యము కూడా. కాబట్టి అలాంటి స్త్రీని గౌరవించి వాళ్ళ అభివృద్ధి కోసం ముఖ్యంగా స్త్రీలు చదవాలి బాగా. చదివిన రోజే 50% సమస్యలు తీరుతాయి. చదవకపోతే వాళ్ళకి ఏం తెలియదు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ వచ్చినతో పాటు విద్య ఉన్నత స్థాయికి పోతారు. ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, స్కిల్ ఉండాలి. చదువుతో పాటు ప్రతి ఒక్కరి స్కిల్ అనేది మన సొంతం, మన యొక్క ఆస్తి. మనం ముందుకు పోయేదానికి అది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. మన దగ్గర స్కిల్ ఉంటే ఎవరు ఉద్యోగం పిలిచి మనకు ఉద్యోగం ఇస్తారు. స్కిల్ లేని రోజు ఇబ్బంది పడతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరూ మహిళలు కూడా, ముఖ్యంగా తల్లులు అమ్మాయిలు స్కూల్ పంపకుండా అలాంటివి చేయకూడదు. ఇలా ఆడపిల్లలే అనేది ఎప్పుడూ పోయింది. ఇది చాలా స్పీడ్ యుగం. మహిళలు చాలా ముందుగా స్పీడ్గా పోతున్నారు. ప్రతి దగ్గర భారతదేశం అన్ని రంగాల్లో ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.